హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సివిల్స్ ప్రిపేర్ అవడానికి ఎలాంటి వాళ్ళు యాప్ట్ అంటూ ఒక కాంట్రవర్షియల్ కమెంట్ అనేది చేశారు. స్పెషల్లీ పీపుల్ విత్ డిసెబిలిటీ వాళ్ళ మీద ఒక కాంట్రవర్షియల్ కమెంట్ అనేది పాస్ చేశారు. సో ఈ కమెంట్ వల్ల చాలా మంది పీపుల్ హర్ట్ అయ్యారు. స్పెషల్లీ విత్ పీపుల్ విత్ డిసెబిలిటీస్. సో వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు మెంటల్లీ అండ్ మోరల్లీ. సో ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు ఒక సివిల్స్ ఆస్పిరెంట్ చిరంజీవి గారు. చిరంజీవి గారు వెల్కమ్. వెల్కమ్. థ్యాంక్ యూ. సో చిరంజీవి గారు, ఈ కాంట్రవర్షియల్ కమెంట్ చదవగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? యాహ్! మ్యామ్ ఫస్ట్ 2 డేస్ బ్యాక్ సండే ట్వీట్ చేసినప్పుడు చదివేటప్పుడు హ్మ్. ఒక బ్యూరోక్రేట్‌గా, ఒక పబ్లిక్ సర్వెంట్‌గా హ్మ్. సో 24 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక బ్యూరోక్రేట్ హ్మ్. దట్ ఒక డిజబిలిటీ కమ్యూనిటీ పీపుల్ పైన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌కి సమ్ క్రైటీరియా ఉంటుంది. అవును. ఆర్ రిజర్వేషన్ అవసరమా? ఆ హ్మ్. కోటా అనేది అవసరమా? అని చేషిర్రు. సో, అది వినంగానే ఆమె మమ్మల్ని క్రిటిసైజ్ చేసినట్టు అనిపించింది. అంటే మా ఏదైతే ఫిజికల్లీ మేమున్నామో దివ్యాంగుల పైన ఆ కామెంట్ అనేది మమ్మల్ని ఒక మనోవేదనకి గురి చేసింది. ఎందుకు గురి చేసింది అంటే, మేము ఫిజికల్‌గా అన్‌ఫిట్ అని చెప్పారు. హ్మ్. దేనిలో అన్‌ఫిట్ మేము? మేము మీతోనే ఈ ప్రపంచంలో ఈ మన ఇండియాలో ఈ సివిల్ సర్వీసెస్‌కి మేము హ్మ్. చూసుకుంటే, హ్మ్. మీతో పాటే మేము కాంపిటీట్ అవుతున్నాం. హ్మ్. మీతో పాటు పోటీ పడుతున్నాం కదా! అంతే మీరు ఏ కంప్లీట్‌లీ అంతే. క్రైటీరియా బేస్ చేసుకొని కామెంట్ చేశారామె. అంటే రకరకాల ఆలోచనలొచ్చాయి నాలోని. సో, అది ట్వీట్ చదవంగానే తెలియని ఒక బాధ నాలోని. సో ఈ కాంట్రవర్షియల్ మీకు తెలిసిన తర్వాత మీరు ఎలా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? యాహ్! ఇక్కడ ఒక బ్యూరోక్రాట్ చేసినప్పుడు హ్మ్. ఏదైనా సరే ఒక బ్యూరోక్రాట్ ఒక కమ్యూనిటీ పీపుల్ పైన ఏదైనా ఇటువంటి బాధాకరమైన లేదంటే క్రిటిసైజ్ చేస్తూ ఏదైనా కామెంట్ చేస్తున్నప్పుడు మేము ఎటువంటి యాక్షన్ తీసుకోగలుగుతాం? జస్ట్ మేము వాయిస్ రైజ్ చేయగలుగుతాం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము రైజ్ చేయగలుగుతాం. అంటే ఈ ప్రభుత్వ వ్యవస్థకి మేము క్వెషన్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళని నియమించేది ప్రభుత్వ వ్యవస్థ. అవునండి. సో, వాళ్ళని మేము క్వెషన్ చేయగలుగుతాం. మేము ఈవెన్ ఏమంటాం మేము ఆ ట్వీట్‌ని డిలీట్ చేయండి. ఆర్ క్షమాపణ చెప్పండి హ్మ్. మాకు. హ్మ్. హ్మ్. మా డిజబిలిటీ కమ్యూనిటీ పీపుల్‌కి. లేదా మా గవర్నమెంట్ నుంచి మేము చేస్తున్నామంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. హ్మ్. సోకాజ్ నోటీస్ ఇష్యూ చేయాలి. ఆర్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ని వయోలేట్ చేశారు. హ్మ్. దాని పరమైన ఆళ్ళు యాక్షన్ తీసుకోవాలి. హ్మ్. సో, మేమైతే యాక్షన్ తీసుకోలేం. వై? బికాజ్ మేము దాని మీద ఫైట్ చేస్తాం. మాకు హ్మ్. సారీ చెప్పేంత వరకు ఫైట్ చేయగలుగుతాం. ఆర్ మేము ధర్నాలు కూడా చేయగలుగుతాం శాంతియుతంగా. ఎందుకు అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. హ్మ్. సో, గవర్నమెంట్ నుంచి మేము యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. హ్మ్. సో, ఈ కాంట్రోవర్షియల్ పాయింట్ మీద బాలలత మేడం ఆల్రెడీ ఒక ఫైట్ స్టార్ట్ చేశారు. అవును. సో, మీరే సివిల్స్ యాస్పిరెంట్ ఆవిడ దగ్గర కోచింగ్ తీసుకున్నారు కదా! సో, మేడం ఏ స్టెప్ తీసుకుంటారని అనుకుంటున్నారు? అంటే ఆమె ఒక డిజబుల్ పీపుల్. యెస్. సో, దాని పరంగా ఆమె ఒకటే అనుకున్నారామె. నేనిప్పుడు వాయిస్ రైజ్ చేయకపోతే, హ్మ్. ఇటువంటి బ్యూరోక్రాట్స్ వచ్చే నెక్స్ట్ జనరేషన్ మాలాంటి పీపుల్ మీద ఇంక ఇటువంటి కామెంట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి హ్మ్. మన ఇండియాలో. హ్మ్. జరుగుతూనే ఉంటాయి. అవును. సో, అవి జరగకుండా ఉండాలంటే కనుక ఎవరో ఒకళ్ళు వాయిస్ రైజ్ చేయాలి. అది ఖచ్చితంగా. మేడం గారు తీసుకున్నారు ఆ పాయింట్. బికాస్ ఆఫ్ తన ఆ యొక్క శారీరక లోపంగా తను ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ తన రియల్ లైఫ్‌లో హ్మ్. ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. హ్మ్. సో, అటువంటి వాళ్ళు హ్మ్. అంటే ఒక రూరల్ ఏరియాలో ఉండే పీపుల్ హ్మ్. ఫైట్ చేయలేరు. అవును. వాయిస్ రైజ్ చేయలేరు. అవునండి. కొన్ని అనివార్య కారణాల వల్ల. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళకి ముందు నిలబడాలని చెప్పి మేడం ఫైట్ చేశారు అప్పటినుంచి. స్టార్ట్ చేశారు కదా! 3 డేస్ నుంచి ఆమె ఫైట్ చేస్తూనే ఉన్నారు. హ్మ్. గవర్నమెంట్‌ని కూడా రిక్వెస్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయండి. హ్మ్. నాట్ హెల్ప్. హ్మ్. జస్ట్ సపోర్ట్ చేయండి మాకు. దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆమె అది ఎడ్యుకేటెడ్‌గా అండ్ సివిల్స్ మెంటర్‌గా ఆమె దీన్ని ఫైట్ చేస్తున్నారు. హ్మ్. సో, నేను పార్ట్ ఆఫ్ ది ఒక సేమ్ కమ్యూనిటీ పీపుల్ కాబట్టి, హ్మ్. సో, నేను ఫైట్ చేయాలి కూడా. నేను ఆమెలాగా ముందు ఆమె ఎనకాల ఉండి లేదంటే సేమ్ అదే కమ్యూనిటీలో నేను ఫైట్ చేయాలి. ఖచ్చితంగా. అని చెప్పి నేను కూడా ఆమెని ఒక మోటివ్‌గా తీసుకొని, హ్మ్. సో, నేను మూవ్ ఆన్ అవుతున్నా. సో, మీరెందుకు ఈ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటున్నారు? ఎంత కష్టమైనా దాన్ని ఫేస్ చేసి దానికో టార్గెట్ పెట్టుకొని అది క్వాలిఫై అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? అండ్ వచ్చిన తర్వాత మీకు ఇలాంటి కాంట్రోవర్షియల్ కామెంట్స్ ఎలా హర్ట్ అవుతున్నాయి? నేనొచ్చింది ఒక అన్‌ఎడ్యుకేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ. అండ్ ఓకే. ఎకనామికల్‌గా, సోషల్లీగా బ్యాక్వర్డెడ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నేపథ్యం నాది. హ్మ్. సో, ఆ నేపథ్యంలో నేను మా విలేజ్ నుంచి సిటీకి వెళ్ళా. హ్మ్. సో, సిటీస్‌కి వెళ్ళాక
డిగ్రీ చేస్తున్న టైంలో నేను ఏం చేయాలి? నా కెరియర్ గోల్ ఏంటి? హ్మ్. సో, దెన్ ఐ రియలైజ్డ్ ఓకే. సివిల్స్ ఒక ఆఫీసర్ అయితే కనుక ఐ క్యాన్. హ్మ్. నేను చెయ్యొచ్చు. హ్మ్. మన ఇండియాలో 64% పీపుల్ అంటే డిజబిలిటీ పీపుల్ అన్‌ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు. హ్మ్. 36% చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే లిటరేట్ పీపుల్ ఉన్నారు. హ్మ్. సో, అందులో ఒక్కడుగా నేను మూవ్ ఆన్ ఫార్వర్డ్ అయ్యి నేను ఎడ్యుకేట్ అయితే గనక హ్మ్. నేను ఇటువంటి వాళ్ళకి నేను సర్వీస్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దిస్ ఎవరైతే బ్యాక్వర్డ్ అయ్యి ఉంటారో వాళ్ళకి నేను ఫస్ట్ సర్వీస్ చేయాలి. హ్మ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 2018లో మ్యామ్ దగ్గరికొచ్చా. బాలలత మ్యామ్ దగ్గరికి. ఓకే. సో, అప్పుడు మేడం నాకు చెప్పారు. "నువ్వు ఒక కన్సిస్టెన్సీతో అంటే కమిట్మెంట్‌తో నువ్వు ప్రిపేర్ అవుతే కనుక హ్మ్. యూ క్యాన్ అచీవ్. నువ్వు అచీవ్ చేయగలుగుతావు" అని నాకు మోటివేట్ చేశారు. హ్మ్. సో, మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయాలి. హ్మ్. రాస్తుంటే నాకు ఇది సమ్‌టైమ్ పెయిన్స్ వస్తుంటది. హ్మ్. సో, దాన్ని కూడా క్రాస్ చేసి ప్రిపేర్ అవుతున్నా. జనరల్ పీపుల్‌తో పాటు నేను ప్రిపేర్ అవుతున్నా. సో, ఆ టైంలో రీసెంట్‌గా ఈ ట్వీట్ ఏదైతే ఉందో అది చదివినేటప్పుడు లిటరల్‌గా నాకు కన్నీళ్ళు ఆగలే. ఎందుకంటే ఒక బ్యూరోక్రాట్‌గా అయి ఉండి అటువంటి ట్వీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆమె. కానీ ఒక యాస్ ఎ బ్యూరోక్రాట్‌గా 24 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న స్మితా సబర్వాల్ గారు ఇటువంటి ట్వీట్ చేయడం అనేది నాకు ఒక్కసారిగా ఆశ్చర్యము అండ్ బాధ. లిటరల్‌గా ఆ 2 డేస్ గత 2 డేస్ నుంచి తెలియని ఒక మనోవేదన అంటారు కదా! అది నన్ను కలిచివేస్తుంది. ప్రతి క్షణం కూడాను. లిటరల్‌గా అది సమ్‌టైమ్స్ ఆహ్, చెప్పలేను. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతింటాయి కదా! సో, ఆ మనోభావాలనేవి నన్ను చిరంజీవి వీటన్నిటికి బెస్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? నేను పర్సనల్‌గా చెప్తున్నా. అన్నిటికి బెస్ట్ ఆన్సర్ నువ్వు సివిల్స్‌కి ఫుల్ బాగా ప్రిపేర్ అయ్యి, నువ్వు ఒక మంచి పొజిషన్‌కొస్తే అంతకన్నా బెస్ట్ ఆన్సర్ ఏమీ ఉండదు. సో, థాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్సో మన గవర్నమెంట్ కూడా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ధాత్రి టీవీ.